అలసిన మీ శరీరానికి శక్తి, బలం, ఆరోగ్యం కావాలా? సెకండ్ శిలాజిత్ రెజిన్. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ వైషు. డ్రగ్స్ కలకలం అనేది హైదరాబాద్లో ఎన్ని రోజుల క్రితం నుంచి చూస్తూనే ఉన్నాం. రేవ్ పార్టీ జరిగింది, అక్కడ ఇంతోమంది యాక్టర్లు దొరికేశారు డ్రగ్స్ తీసుకుంటూ అని. ఎంతోమంది దొరుకుతూనే ఉన్నాయి, ఇంకా కూడా కంటిన్యూ అవుతూనే ఉన్నాయి. ఎవరిదైనా హీరోస్ కానీ హీరోయిన్స్, సింగర్స్ది బర్త్డే పార్టీలు అంటే డ్రగ్స్ తీసుకుంటూ దొరికిపోతున్నారు. చట్టం ఎందుకు దాన్ని స్ట్రిక్ట్గా తీసుకోవట్లేదు? ఈ విషయం గురించి మాట్లాడడానికి ఈరోజు నాతో పాటు అడ్వకేట్ లక్ష్మీ కట్ట గారు ఉన్నారు. మేడంతో మాట్లాడదాం. హలో మ్యామ్. హలో. నమస్తే మ్యామ్. నమస్తే. మళ్ళీ ఇప్పుడు సింగర్ పేరు చెప్పొచ్చు అంటారా? మరి సింగర్ అంటే పోలీసులు అఫీషియల్ గా అనౌన్స్ చేస్తే చెప్పొచ్చు. దానికి ఓకే. సింగర్ మంగ్లీ బర్త్డే పార్టీలో మళ్ళీ డ్రగ్స్ తీసుకుంటూ దొరికిపోయారు అంటున్నారు. చట్టం ఎందుకని సీరియస్ గా తీసుకోవట్లేదు ఈ విషయాల్ని? చట్టము సీరియస్ గా తీసుకునేది, చట్టానికి కళ్ళు కంతలు కట్టి ఉంటాయి. ఎప్పుడు కూడా కళ్ళుకి కట్టేసి ఉంటాయి. అంటే అంత ఈజీగా ప్రతిదాన్ని మనం సరౌండింగ్స్ అన్నీ కూడా చట్టం అంటే పోలీసు ప్రతి ఒక్కరిని, అంటే వాళ్ళ వ్యక్తిగత రెస్పాన్సిబిలిటీని మర్చిపోయేసి, అంటే పార్టీల కోసం, పొలిటికల్ పార్టీల కోసము, దేశం కోసము, సమాజం కోసము ఒక మెసేజ్ ఇచ్చి వాళ్ళని అలా చేస్తారని అంటే వాళ్ళ బాధ్యత ఎంతవరకు ఉంటుందనేది మనం ఆలోచించాలి. ఇప్పుడు మీరు చెప్పారు సింగర్ మంగ్లీ అని. ఆమె సింగింగ్లో కాకుండా అంటే ఒక బ్యాక్గ్రౌండ్ నుంచి చూసుకుంటే కనుక కష్టపడి వచ్చిన అమ్మాయి. సో ఆ అమ్మాయికి డబ్బులు వచ్చిన తర్వాత సెలబ్రేట్ చేసుకోవాలి, ఎంజాయ్ చేసుకోవాలంటే తప్పలేదు. అంటే నా ఫ్రెండ్స్కి నేనేం బాధ్యత, నేను తీసుకోలేదు కదా అనుకోవచ్చు. కానీ నువ్వు మెయింటైన్ చేస్తే సర్కిల్ ఎట్లా ఉన్నది అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరికి వాళ్ళు ఇది చేసుకోవాలి. తర్వాత ఏంటంటే ఇప్పుడు స్టైల్ అంతా ఏంటంటే బర్త్డే పార్టీలు కానీ, మ్యారేజ్ పార్టీస్ కానీ, వీకెండ్ పార్టీస్ కానీ రిసార్ట్స్లో చేసుకోవడము, ఇవంతా ఏంటంటే సీక్రెట్ అదేంటంటే ఎంజాయ్మెంట్స్. ఇవన్నీ కూడా పబ్లిక్ ఎంజాయ్మెంట్. అంటే బర్త్డే పార్టీ పర్సనల్ పార్టీ అయినప్పటికీ కూడా సీక్రెట్ గా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. బికాజ్ ఆఫ్ అక్కడ ఏంటంటే కొన్ని ఇల్లీగల్ కాంటాక్ట్స్ జరగడానికి అవకాశాలు ఉన్నాయి కాబట్టి. ఇప్పుడు మనము పాతదే బెంగళూరులో జరిగిన ఇష్యూ చూస్తే కనుక అది చాలా పెద్ద ఇష్యూ అయింది. దాన్ని చాలా మంది మాట్లాడారు, చాలా మంది అయ్యింది. సో మాట్లాడిన వాళ్ళు కొంతమంది కూడా ఇలాంటివి చేస్తున్నారు. సో చట్టము దొరికితే ఎవరిని వదిలిపెట్టదు. చట్టానికి ఎవరు చుట్టాలు కాదన్నట్టు దొరికితే వదిలిపెట్టరు. ఇంకేంటంటే డ్రగ్స్ అనే దాంట్లో ఏంటంటే ఇప్పుడు ఎంత ఎలాగా పాకిపోయిందని అంటే స్కూల్ డేస్ పిల్లల దగ్గర నుంచి దాదాపు చాలా పెద్ద 50-60 ఏళ్ళ కూడా ఎంజాయ్మెంట్ కోసం అది యూజ్ చేస్తున్నారు. దాని కాన్సిక్వెన్స్ అందరికీ తెలుసు. సో ఈ పార్టీస్లో వచ్చినప్పుడు ఏంటంటే మీరన్నట్టు ఏంటంటే ప్రభుత్వం ఇంకా ఎక్కువ, అంటే చట్టం కంటే కూడా ప్రభుత్వం అంటే పార్టీస్కి పర్మిషన్ ఇచ్చే అన్నీ కూడా ఎన్ని రిసార్ట్స్ ఉన్నాయి, ఏ రోజు ఏమేమి పార్టీలు జరుగుతున్నాయి, వెళ్లే ముందు చెక్ చేయాలి, వచ్చే ముందు చెక్ చేయాలి. అలాంటి సిస్టమ్ పెట్టుకుంటే కొంతవరకు రిస్ట్రైన్ చేయగలుగుతారు. మేము తాగిన వాళ్ళని దొరికిన పట్టుకుంటాం అంటే క్యారీ చేసినప్పుడు అక్కడ ఏమేమి సప్లై అవుతుంది, అక్కడ లిక్కర్ పర్మిషన్ ఉందా, లేకపోతే ఇవన్నీ ఇల్లీగల్గా ఏం చేస్తున్నారు అనేది, ఈ ప్రైవేట్ రిసార్ట్స్ ఏమైతే ఉన్నాయో, ప్రైవేట్ పార్టీస్ ఏమైతే ఉన్నాయో అది మా ప్రైవేట్ పార్టీ కాబట్టి మేము తాగేస్తాము, మేము చిందలేసిస్తాము, మేము డ్రగ్స్ తీసేసుకుంటాము అనడానికి లేదు. లేకపోతే మేము ఇన్వైట్ చేసిన వాళ్ళు తీసుకున్నారో మాకు సంబంధం లేదు. ఎవరైతే ఆర్గనైజర్తో పాటు ఇన్వైటర్స్ని కూడా ఒక పార్టీగా చేర్చినప్పుడు అప్పుడు కూడా కొంచెము ఎవరి జాగ్రత్తలో వాళ్ళు తీసుకుంటారు. ఇప్పుడు మిగతా వాళ్ళు తీసుకున్నా కూడా మంగ్లీ గారి మీద కూడా వస్తుంది కదా. అంటే మంగ్లీ అంటే ఎవరైతే ఇన్వైట్ చేస్తారో వాళ్ళు ఓన్లీ హోస్ట్ కాబట్టి వాళ్ళు ఏమంటారంటే మేము పిలిచాం, వాళ్ళు వచ్చారు, మాకు బాధ్యత ఏమని అంటారు. తాగిన వాళ్ళు ఇప్పుడు అక్కడ ఎవరు దాన్ని ఇది చేశారు అంటే వాళ్ళు పర్సనల్ గా బయట తీసుకుని వచ్చారా, లోపల సర్వ్ చేయడం అయ్యిందా, లోపల తెచ్చి తీసుకుని, ఇదంతా ఎంక్వైరీ ఉంటుంది కదా. ఇప్పుడు బయట వాళ్ళు తీసుకుని వస్తే కనుక ఎవరో రెస్పాన్సిబిలిటీ ఉండరు. కానీ లోపల వచ్చి ఆ పార్టీలో కనుక వాళ్ళు ఫెడ్లర్స్ ఎవరున్నారు, అక్కడ సెల్ చేశారా, తెచ్చుకుని అక్కడ తీసుకున్నారు, ఇదంతా ఇన్వెస్టిగేషన్ లో వస్తుంది, ఎవరిని వదిలిపెట్టరు. ఇంకోటి ఏంటంటే నిజంగానే మనం ఈ డ్రగ్ కేసులు చాలా వరకు చూసుకుంటే కూడా అన్ని ఇలా హైప్ చేస్తారు, ఇలా పడేస్తారు కింద. సో దానివల్ల ఎవరికి భయం ఉండట్లేదు. ప్రభుత్వం కూడా ఇప్పుడు మన సీఎం గారు కూడా డ్రగ్ రహిత స్టేట్ చేస్తాననేసి పాపం ఆయన చాలా అంటున్నారు, దానికి సంబంధించి ఇస్తున్నారు. కానీ ప్రతి ఒక్కరిని ప్రతి చోట స్కూటినీ చేయాలంటే కాదు కదా వయసు. దానివల్ల ఏంటంటే ఫెయిల్యూర్ కాదు కానీ, సిస్టమ్ ఫెయిల్యూర్ అయితే కాదు కానీ దొరికిన వాళ్ళే. ఇప్పుడు మొన్న అదేంటి గోవాలో
ఎంతమందిని అసలు వెళ్ళి ఎంత సినిమా పక్కిలో పట్టుకొచ్చారు తెలంగాణ పోలీసులు. మనం ఎంత అప్రిషియేట్ చేయాలి. దొరికిన వాళ్ళని వదలలేదు, అక్కడ ఏం జరుగుతుంది అనేది మనకు తెలియదు తప్పిస్తే. కానీ ఇంకా స్ట్రిక్ట్ చేయడము ముఖ్యంగా ఏంటంటే వీకెండ్స్ ఈ పార్టీస్ ఉన్నప్పుడు ఏంటంటే ఈ రిసార్ట్స్, ఈ ప్రైవేట్ హోటల్స్, ఫామ్ హౌసెస్ దీని మీద కూడా ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తే ఇంకా కొంచెం స్కూల్స్లో ఈ అంటే స్కూల్స్ దగ్గర పిల్లలు బయట తిరిగినప్పుడు ఆ పిల్లలను కూడా అక్కడ స్కూల్స్ చుట్టూరు, కాలేజెస్ చుట్టూరు పోలీస్ ఎక్కువ రౌండప్ చేయడం, సీసీ కెమెరాలు పెట్టడం, అంటే సరౌండింగ్స్లో కూడా. దానివల్ల ఏంటంటే మానిటరింగ్ ఇంకా ఎక్కువ ఉంటే కంట్రోల్ చేయొచ్చు. ఓకే, కానీ మ్యామ్ అంటే సెలబ్రిటీస్ విషయంలోనే మిగతా పిల్లలు బయట ఎలా తీసుకుంటున్నారో తెలియదు, కానీ మనం చూస్తుండగానే ప్రతి మంత్ ఎవరో డ్రగ్స్ తీసుకుంటున్నారు సెలబ్రిటీస్ అనేది న్యూస్ వస్తూ ఉంటుంది కదా, ఎందుకు ఇంత అడిక్ట్ అవుతున్నారు అంటారు? ఇప్పుడు సెలబ్రిటీస్ కానీ పెద్ద పెద్ద బిజినెస్ యాడ్స్లో లేకపోతే బిజినెస్ సంబంధించిన దాంట్లో అంటే ఎవరైతే సెలబ్రిటీ అనే హోదా పెట్టుకుంటారో వాళ్ళ ప్రపంచం కొంచెం డిఫరెంట్గానే ఉంటుంది. డబ్బు ఉంటుంది, ఫేమ్ ఉంటుంది, టైం ఉంటుంది, తర్వాత వాళ్ళని షాప్ చేసుకోవాలి, వాళ్ళని చూపించుకోవాలి పార్టీస్లో. దానివల్ల ఏంటంటే సర్కిల్ డెవలప్ అవుతుంది. ఒకసారి ఇప్పుడు లాస్ట్ టైం డాక్టర్ చూస్తే ఒక పెద్ద రెస్పాన్సిబుల్ డాక్టర్, ఆమె నమ్రత డాక్టర్, ఆమె ఎంత పెద్ద CEO పోస్ట్లో ఉండి ఫారిన్ వెళ్ళి చదువుకొచ్చి 70 lakhs డ్రగ్స్ కొనింది అని అంటే ఆమె అడిక్ట్ అయిపోయింది. సో ఏంటంటే ఒకరికొకళ్ళు దాన్ని ట్రాన్స్ఫర్ చేసుకోవడం హ్యాబిట్ని. ఒక్కసారి నువ్వు చూడు, ఏమి కాదు, ఎప్పుడైనా హ్యాబిట్స్ అట్లానే అవుతాయి నీకు. డ్రింక్స్ కానీ, పబ్ కల్చర్ కానీ, లేకపోతే క్లబ్ కల్చర్ కానీ, ప్లేయింగ్ కార్డ్స్ కానీ. సో ఏదైతే అడిక్ట్ అయ్యేది ఉంటుందో, వ్యసనం అంటారు కదా, ఎప్పుడైనా సరదా అలవాటు కింద మారుతుంది, అలవాటు వ్యసనం కింద మారిపోతుంది. సరదాతోనే ఎప్పుడైనా స్టార్ట్ అవుతుంది వయసు. ఎక్కడ చూడు ఏ బ్యాడ్ హ్యాబిట్ అయినా కానీ ఒకసారి ట్రై చేసి సరదాగా ట్రై చేసాము, తర్వాత నాకు అలవాటు అయింది, తర్వాత నేను ఇంకా దీనికి అడిక్ట్ అయిపోయాను అని అంటారు. సో దట్ ఏంటంటే ఆ సరదా అనే దగ్గర ఎవరినాలు సెల్ఫ్ కంట్రోల్. నిన్న మీ ఫేవరెట్ బాలయ్య గారు ఒకటి అన్నారు, మన బాడీ మన కంట్రోల్లో ఉండాలి, మనసు కాదు కంట్రోల్లో ఉండవలసింది. ఫస్ట్ బాడీ అనేది మన కంట్రోల్లో ఉండాలి. బాడీ ఏం కోరుతుంది, మైండ్ రిలేటెడ్ అనేది సంథింగ్ డిఫరెంట్. బాడీ ఏం కోరుతుంది, సుఖం కోరుతుంది, లేకపోతే రెస్ట్ కోరుతుంది, లేకపోతే ఒక ఎంజాయ్మెంట్ కోరుతుంది. బాడీని, అది చాలా మంచి వర్డ్ యాక్చువల్లీ, అంటే క్యాచింగ్ అనమాట. ఎవ్వరిబడి అంటే దాన్ని తీసుకోవాలి. అంటే మన మైండ్ ఎప్పుడు కూడా మన కంట్రోల్లో ఉండాలి. పాత రోజుల్లో ఒకటి చెప్పేవారు ఏంటంటే, మన మనసు వెళ్ళి కాడికి మన కళ్ళు వెళ్ళకూడదు, కళ్ళు వెళ్ళి కాడికి మనం వెళ్ళకూడదు అనేవారు. అది చాలా మంచి సామెత. ఇప్పుడు ఈ మోడర్న్ డేస్లో మనం చెప్పుకునేది ఏంటంటే, మన బాడీ, మన శరీరం ఎప్పుడు కూడా మనిషి కంట్రోల్లో ఉంటే ఏ బ్యాడ్ హ్యాబిట్స్ రాదు. సెలబ్రిటీస్ ఎందుకు చేస్తారనంటే యాక్సెస్ ఫ్రీ ఉంటుంది వాళ్ళకి ఉండే ఛానల్ అట్లాంటిది ఉంటుంది. సరే కొంచెం టేస్ట్ చేయమంటారు, సరదా ఏముంది, పార్టీస్ అప్పుడే కిక్, అట్లా అదొక ఎంజాయ్మెంట్, అదొక ఇది అని. అది కలర్ఫుల్ వర్డ్ కాబట్టి ఇప్పుడు బయట వాళ్ళు తీసుకున్న అంతలా చూపించారు కదా. బయట వాళ్ళు కూడా చేసేవాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇప్పుడు చిన్న సెలబ్రిటీస్ కానీ, చిన్నగా సెలబ్రిటీస్ అని చెప్పుకునే సో కాల్డ్ పీపుల్ కానీ, లేకపోతే బిజినెస్ పీపుల్ కానీ అందరూ పార్టీస్ చేసుకుంటున్నారు ఇవాళ రేపు. లైఫ్ ఏమున్నది, ఎంత డబ్బు సంపాదించినా మనం ఎంజాయ్ చేయాలి. ఎంజాయ్మెంట్ లేదు లైఫ్ లేదు. ఎంజాయ్మెంట్ ఏంటి, ట్రిప్స్, పార్టీస్, పబ్స్, తర్వాత ఇదే గ్యాదరింగ్, గెట్ టుగెదర్స్, అందరూ ఇదే చేస్తున్నారు. సో మనం కూడా చేస్తున్నాం అందులో. సో అందులో ఏముంటుందని అంటే డిఫరెంట్. ఇప్పుడు హై ప్రొఫైల్ వాళ్ళ పార్టీ అంటే ఎలా ఉంటుంది, మిడిల్ క్లాస్ వాళ్ళ పార్టీ ఎలా ఉంటుంది. ఆ పార్టీలో ఆ ఫుడ్ హ్యాబిట్స్, ఆ డ్రెస్ దగ్గర నుంచి వాళ్ళు అంటే చూస్ చేసుకునే వెన్యూ బట్టి నుంచి అన్నీ ఉంటుంది. అంటే ఇక్కడికి ఎవరో రారు, ఇక్కడ ఎవరో వచ్చి వాళ్ళు ఎవరైతే రిసార్ట్స్ ఓనర్స్ ఉంటారు, ఎవరైతే హోటల్స్ ఇలాంటివి రన్ చేసే వాళ్ళు ఉంటారు, వాళ్ళు కూడా ఏం చెప్తారు, మాది చాలా హై ప్రొఫైల్, ఇక్కడికి ఎవరో రారు, మేము అన్ని మేనేజ్ చేసుకుంటాం అని చెప్తారు వీళ్ళు. అంతే. ఇప్పుడు ప్రతి చోట పోలీసు స్కూటీని ఉంది. ఇవాళ ఇక్కడ ఒక పార్టీ జరుగుతుందంటే ఒక కానిస్టేబుల్ వెళ్ళి చూసిస్తారంటే భయం ఉంటుంది అందరికి. కరెక్ట్. సో అసలు ఎన్ని రిసార్ట్స్ ఉన్నాయి, ఎన్ని ప్రైవేట్ పార్టీస్ జరుగుతున్నాయి, ఎన్ని ఉన్నాయి అనేది వాళ్ళు ఎక్కువ పోలీస్ ఐలో ఉంటే కనుక. సెలబ్రిటీస్ ఎందుకంటే సోషల్ రెస్పాన్సిబిలిటీ చాలా మంది మర్చిపోతున్నారు ఇప్పుడు. ఎందుకంటే నువ్వు పిలిచిన పార్టీలోకి ఇలాంటి వాళ్ళు వచ్చి ఇప్పుడు నిన్ను రోడ్డు మీద వేసినట్టే. ఇప్పుడు ఎన్నో పార్టీస్ కోసం పాటుపడి నేను కూడా ఐఎమ్ ఫ్యాన్ ఆఫ్ అంటే లైఫ్ స్టైల్ ఇన్ ద మీన్స్ కష్టపడి పైకి
బయటకు వచ్చి తన వాయిస్ పాటలు పాడడము అవన్నీ కూడా ఇదే. కానీ ఏంటంటే డబ్బు వచ్చి కలిగి మనిషిని తన అదుపులో, అంటే మన బాడీ మన మైండ్ మన అదుపులో తగ్గిపోతుంది. సో ఇంత పబ్లిక్ ఫిగర్ పబ్లిక్గా ఉండి తనకి ఇంత ఉండి మొన్న రీసెంట్గా పహల్గాన్ దాంట్లో చనిపోయిన కూడా పాపం తను వెళ్ళి అంతా చేసింది. సో ఇప్పుడు ఈ సర్కిల్ వల్ల తన పేరు పాడవుతుంది. ఎవరి వల్ల అంటే పర్సనల్ హ్యాబిట్స్ కంటే కూడా పర్సనల్ రిలేషన్స్ వల్లే ఎక్కువ మనం ఖరాబ్ అవుతుంటాం. సో ఆ పర్సనల్ రిలేషన్స్ అనేవి జాగ్రత్తగా మెయింటైన్ చేసుకోవాలి. సెలబ్రిటీస్ కూడా ఎందుకంటే ఆ పర్సనల్ రిలేషన్స్, ఇప్పుడు గొప్ప గొప్ప సెలబ్రిటీస్ ఉన్నారు, వాళ్ళకి ఎప్పుడు ఏ పేరు రాలేదు. 30 ఏళ్ళు 40 ఏళ్ళు 50 ఏళ్ళు ఇండస్ట్రీస్లో ఉన్నారు. అంటే ఏ ఇండస్ట్రీస్లో అయినా కూడా, అంటే మూవీ ఇండస్ట్రీ కానీ లేకపోతే టీవీ ఇండస్ట్రీస్లో కానీ ఉన్నారు. అలాగే పెద్ద పెద్ద క్రికెటర్స్ అంతా వాళ్ళు సెలబ్రిటీ యాడ్స్లో చేసిన వాళ్ళు, వీళ్ళంతా వరల్డ్ ఫేమ్ సెలబ్రిటీస్ ఉన్నారు. వాళ్ళకి ఎందుకు రాదు? ఇప్పుడు ఎందుకు అంత ఇలా అవుతున్నారు? ఎందుకంటే జనాల్లో ఏంటంటే ఈ చేంజ్ ఆఫ్ మైండ్ వల్ల, అంటే ఎంజాయ్మెంట్కి ప్రిఫరెన్స్ ఇవ్వడం వల్ల డబ్బు వస్తే చాలు, దాన్ని ఇప్పుడు డబ్బు వస్తే ఎలాగ దాన్ని వినియోగించుకోవాలా, ఏమి ఇన్వెస్ట్ చేసుకోవాలి, లేకపోతే ఎవరికి హెల్ప్ చేయాలని చూసేవారు, అంటే కష్టపడి పైకి వచ్చిన వాళ్ళు. ఇప్పుడు చేసామని అంటున్నారు, చేసింది ప్రతిదీ కూడా చాలా మంది యూట్యూబ్లో చూసుకోవడం, పర్సనల్గా ఇంట్లో మేము ఈ రోజు మా మామగారికి ఫుడ్ పెట్టాం, మేము ఇది చేసాం, ఈ చారిటీ చేసాం, ఈ బట్టలు ఇచ్చామని చెప్పుకుంటూ ఉంటారు. సో అలాగే ఏంటంటే వాళ్ళ అఫీషియల్గా వాళ్ళ క్యాడర్ని చూపించుకోవడం, ఇలాంటి పార్టీస్ కూడా ఎంజాయ్ చేసుకుని ఇలా దొరుకుతుంటారు. కానీ నిజంగానే మనతో పాటు మన చుట్టూ ఉన్న వాళ్ళని కూడా జాగ్రత్తగా, అంతే కదా. ఇప్పుడు నీకు ఏ సెలబ్రిటీకైనా ఒక ఫ్యాన్స్, ఆ ఫ్యాన్స్ లేనిది ఎవరు సెలబ్రిటీ కాలేరు. ఒక క్రికెటర్ అయినా, ఒక హీరో అయినా, ఒక హీరోయిన్, ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్ అయినా, ఒక బిజినెస్ మ్యాన్ కూడా ఫ్యాన్స్ ఉంటారు. ఎందుకంటే తన లైఫ్లో ఎదిగిన విధానాన్ని బట్టి, తన ఒక లైఫ్ స్టైల్, తన మోడ్ ఆఫ్ బిజినెస్ స్టైల్ని బట్టి ఆ ఫీల్డ్లో ఉన్న వాళ్ళు ఆయనకి ఫ్యాన్స్ ఉంటారు, లేకపోతే ఆమెకి ఫ్యాన్స్ ఉంటారు. ఇప్పుడు ఎంతోమంది లేడీ సీఈఓలు ఉన్నారు, లేడీ ఫెమినిస్టులు ఉన్నారు, లేడీ రైటర్స్ ఉన్నారు, లేడీ పారిశ్రామికవేత్తలు ఉన్నారు, ఓన్గా బిజినెస్, వాళ్ళందరికీ మనలాంటి వాళ్ళు ఫ్యాన్స్ ఉంటాం. సో వాళ్ళ మనము పైకి వెళ్ళాలని చెప్పేసి వాళ్ళు అంతగా ఉండదు కాబట్టి వీళ్ళు ఫీల్ డిఫరెంట్ కాబట్టి వీళ్ళకి ఫ్యాన్స్ ఉంటారు. ఈ ఫ్యాన్స్ ఉంటేనే వీళ్ళు ఉన్నారు. ఈ ఫ్యాన్స్కి కొంచెం కొత్తగా కనిపించాలి, కొత్తగా చేయాలి, అది యూట్యూబ్లో పెట్టుకోవాలి, మనం ఇంకా చేయాలని ఇది అయిపోయింది. మరి పాత రోజుల్లో ఏమున్నాయనేసి మరి పేపర్లు అందరూ చదివేవారు కాదు, బుక్స్ అందరూ చదివేవారు కాదు. మరి అంతా 200 రోజులు మూవీస్ ఆడి సీరియల్స్ సంవత్సరాలు తరబడి జరిగినాయి. ఇప్పుడు ఏంటంటే మనుషుల మెంటాలిటీలో చేంజ్ వచ్చి ఎంజాయ్మెంట్కి ప్రిఫరెన్స్ ఇచ్చి పర్సనల్ రిలేషన్స్ని కూడా ఇలా ఖరాబ్ చేసే వాళ్ళని కూడా పెట్టుకుని ఎవరేంటో తెలియనంత టైం లేకుండా ఉండి ఎంజాయ్మెంట్ ప్రిఫరెన్స్ ఇవ్వడం వల్ల వచ్చిన పేరన్నీ కింద పడిపోతుంది. నిజంగా ఎంత కష్టపడి సంపాదించిన పేరంతా ఒక చిన్న మిస్టేక్ వల్ల ఇలా ఇప్పుడు సపోజ్ ఇప్పుడు ఆ అమ్మాయి వెళ్ళి ఒక తాండాలో ఆవిడని వాళ్ళ మదర్ని ఓదార్చి అప్పుడు అబ్బాయి చనిపోయినప్పుడు, సోల్జర్ చనిపోయినప్పుడు, అది చాలా అప్రిషియేటింగ్ థింగ్. అంటే ఎవరో కానీ వెళ్ళలేరు. ఇప్పుడు ఒక హీరోయిన్ దేంటి షాప్ ఓపెనింగ్ వస్తే అందరూ ఎగబడిపోతారు. మరి ఒక సోల్జర్ వచ్చినప్పుడు ఎంతమంది వెళ్తారు? వెళ్ళిన వాళ్ళు వెళ్ళొచ్చు, ప్రతి ఒక్కరు వెళ్ళాలని లేదు. కనీసం ఎంతమంది ర్యాలీ తీశారు, ఎంతమంది ఒక క్యాండిల్ పట్టుకు తిరిగారు దేశం కోసం చచ్చిపోయిన వాళ్ళు. మరి వాళ్ళు అసలు అబ్బాయి లైఫ్ లో ఏమీ ఎంజాయ్ చేయలేదు చనిపోయిన వాళ్ళు. సో ఇప్పుడు ఎంజాయ్మెంట్, ఇప్పుడు ఒక ట్రిప్ వెళ్ళి ఒక చనిపోయిన వాళ్ళు వేరు. సో వీళ్ళు మన కోసం కొట్లాడి దేశాన్ని చేసిన వాళ్ళ కోసము వాళ్ళు అసలైన హీరోలు, వాళ్ళు అసలైన సెలబ్రిటీస్. కానీ వాళ్ళ కోసం వెళ్ళి చేసిన అమ్మాయి ఈ రోజుల్లో ఎన్ని బ్యాడ్ కామెంట్స్ ఎదుర్కోవాల్సి వస్తుంది. సో దట్ ఎవరైనా సరే లైఫ్ లో పైకి ఎదుగుతున్నప్పుడు వీళ్ళు కూర్చొని చెప్తారు, వీళ్ళకి ఏం తెలుసు అనేది కాదు. ఇప్పుడు ఇది పబ్లిక్ రిలేటెడ్ ఇష్యూ కాబట్టి డ్రగ్స్ అనేది సమాజాన్ని ఎంత రకంగా పీడిస్తుంది. ఒక ఇంట్లో పర్సన్ ఒక డ్రగ్స్కి అడిక్ట్ అయితే, గాంజా కానీ డ్రగ్స్ కానీ అడిక్ట్ అయితే ఆ ఇంటిల్లి పాది ఎంత సఫర్ అవుతారు. వాళ్ళకి నిద్ర ఉంటుందా, తిండి ఉంటుందా, వాళ్ళు కోసుకుంటారు, వాళ్ళు ఎదురుని చంపేయడానికి ఉంటారు, చాలా రకాలుగా చేస్తారు. ఎందుకంటే నేను చూసాను కొంతమంది క్లయింట్స్ని. సో అలాంటి వాళ్ళకి తెలుస్తుంది అది ఎంతలో ఉందని. మేము లిమిట్లో ఉంటాము, మేము ఇంతే తీసుకుంటాము, మేము పార్టీలో తీసుకుంటామంటే కాదు.
అది దానివల్ల నువ్వు పార్టీలో ఇంతే తీసుకోవచ్చు, కానీ ఆ తీసుకుని ఇప్పుడు 9 మంది దొరికారు. 9 మందిలో ఎవరో చాలా సీరియస్ అడిక్టర్స్ ఉంటారు, వాళ్ళ ఫ్యామిలీ ఎంత సఫర్ అవుతుందో తెలియదు కదా. సో దాని గురించి మాట్లాడే హక్కు ప్రతి ఒక్కరికి ఉంటుంది. సెలబ్రిటీ అని కాదు, ఎంత పెద్ద సెలబ్రిటీ అయినా ఎవరైనా కూడా వాళ్ళ పరిధిలో అది జరిగినప్పుడు వాళ్ళ బాధ్యత, నైతిక బాధ్యత వహించాలి. నైతికంగా బాధ్యత, ఇప్పుడు మంగ్లీ గారు అయితే నైతికంగా బాధ్యత వహించవలసిన అవసరం ఉన్నది. అంటే చట్టపరంగా బాధ్యత వహించాలా లేదా అనేది తర్వాత విషయం, కానీ నీ చుట్టూ ఉన్న మనుషులు చేసినప్పుడు నాకు రెస్పాన్సిబిలిటీ అనేది లేదని చెప్పుకోవడానికి అయితే లేదు. ఇప్పుడు మన చుట్టూ ఏదైనా బ్యాడ్ జరిగితే వీఆర్ ద రెస్పాన్సిబిలిటీ, వీఆర్ ద విట్నెసెస్. సో మనం సమాజానికి విట్నెసెస్ చేసినప్పుడు అది గుడ్ విట్నెసెస్ ఉండాలి. బ్యాడ్ మనం విట్నెస్ చేయడము, వీళ్ళందరినీ ప్రోత్సహించడము అంటే తెలియకుండా ఎలా ఉంటుందండి. ఇప్పుడు ఒక పార్టీ అవుతున్నప్పుడు అక్కడ ఏం జరుగుతుంది అనేది యాజ్ ఏ హోస్ట్ నీకు తెలియాలి డెఫినెట్ గా. అక్కడ ఒక మర్డర్ జరుగుతుంది, నాకు తెలియదంటే ఎట్లా కుదురుతుంది? నైతిక బాధ్యత వహించొద్దా? సమాజాన్ని అంతటికి కూడా ఎన్నో చెప్పి ఎన్నో చేసిన వాళ్ళలో మీరు అది వ్యక్తిగతంగా పాటించినప్పుడే దానికి విలువ ఉంటుంది. కరెక్ట్. ఓకే ఓకే మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతోంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతాను. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు